15 ఇయర్స్ స్ట్రగుల్‌లో ఇలాంటి క్యారెక్టర్ కోసం ఎన్నిసార్లు వెయిట్ చేసి ఉంటానో, అలాంటి రోల్ వచ్చినప్పుడు నేను ఎంత హానర్డ్‌గా ఉంటాను డైరెక్టర్ తోటి. మా యోగేంద్ర ముని గారికి ఎంత హానర్డ్‌గా ఉండాలి కదా! ఎందుకంటే ఆ విలువ నాకే తెలుస్తది. మరి మేబీ ఎదుటోళ్ళకి చూసేవాళ్ళకి ఈడేంటి కొంచెం ఓవర్‌గా చెప్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండొచ్చేమో. ఎందుకంటే వాళ్ళు కాదు కదా ఆ జర్నీ చూసింది, నేను కదా. ఆ 15 ఇయర్స్ జర్నీ చూసింది నేను. సో నాకు తెలుస్తుంది ఆ పెయిన్. దాంట్లో నుంచి వచ్చినవే ఇవన్నీ. సూపర్ అన్న. సో ఈ 15 ఇయర్స్ జర్నీలో అంటే మీరు నేర్చుకున్నదేంటి, ఇంకా నేర్చుకోవాల్సిందేంటి? నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉంది సంజు. అది ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే మనం తప్పులు చేస్తుంటాం, కరెక్ట్ చేసుకుంటుంటాం, వెళ్తుంటాం. ఈ విషయాన్ని మాత్రం నేర్చుకున్నా. మనం మిస్టేక్స్ జరుగుతుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ ఫేస్ ఇట్. మనం మూవ్ ఆన్ అయ్యే కొద్దీ ఎవ్రీడే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఏంటి నాకు ప్రాబ్లం వచ్చింది అనుకోవద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కోసారి వెయిటీ ప్రాబ్లం ఉంటుంది, ఒక్కోసారి స్మాల్ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉంటుంది. సో రెడీ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్, బీ కూల్. అన్నిటికన్నా ముఖ్యం నేను ఫీల్ అయ్యేది బీ పాజిటివ్. అంటే చాలామంది కన్నా ఒక యాక్టింగ్ సైడే కాకుండా డిఫరెంట్ అంటే లైక్ డైరెక్షన్ సైడు, రైటింగ్ సైడు, లిరిక్స్ రాస్తారు చాలామంది. సో ఇలా డిఫరెంట్ టాలెంట్స్ అంటూ ఉంటాయి అండ్ ట్రై చేస్తారు. సో మీరు ఓన్లీ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తారా? లేదు, ట్రై చేయలేదు. బేసిక్గా రైటింగ్ ఆ సైడ్ నేను వెరీ వీక్ అంటే సెన్స్ని అర్థం చేసుకొని యాక్ట్ చేయగలను తప్ప రైటింగ్ స్క్రీన్ యాక్చువల్గా ఒక స్క్రిప్ట్ డెవలప్ చేయడం మామూలు విషయం కాదు అసలు. బాబోయ్, ఒక స్క్రిప్ట్ని డెవలప్ చేసి ఒక స్టోరీ రూపంలో ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ. ఎందుకు రైటర్స్కి డైరెక్టర్స్కి అంత రెస్పెక్ట్ ఉంటుంది? మామూలు విషయం కాదు. మనం అనుకున్నట్టు మన మైండ్లో ఒక థాట్ వస్తుంది, థాట్ బాగుంది అనుకుంటాం. ఆ థాట్ని ఫిలింలా కన్వర్ట్ అవ్వడానికి, ఒక కథలాగా కన్వర్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. డైరెక్షన్ ఎప్పుడు నేను చేద్దాం అనిపించిందండి? లేదు, ఆలోచన ఏం లేదు. అండ్ ఇంకొకటి లైక్ సినిమాలు మంచిగా చేస్తూ ఉన్నారు అంటే స్క్రిప్ట్స్ అనేవి మీ వరకు వస్తున్నాయా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో, లేదా మీరు స్క్రిప్ట్స్ని అప్రోచ్ అవ్వటం ఇట్లా జరుగుతుందా ఏంటి? అసలు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అంతా? అది మల్టిపుల్గా జరుగుతుంటుంది సంజు. కొన్ని ఫిలిమ్స్ మేము వెళ్ళి కలుస్తుంటాం, అది మల్టిపుల్గా జరుగుతుంటుంది సంజు. కొన్ని ఫిలిమ్స్కి ఆఫీసులకి వెళ్ళి కలుస్తుంటాం. మనం ఒకటేంటంటే మనం కలుస్తుండాలి. యాజ్ అన్ యాక్టర్గా నా జాబ్ ఏంటి, నేను డైరెక్టర్స్ కనపడితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో నేను కంపల్సరీ కలుస్తూ ఉంటాను. కొన్ని ఫిలిమ్స్ వస్తాయి, అది ఓకే ఫైన్. నేను మాత్రం కంపల్సరీ కలుస్తుంటాను. అన్న మీ లైఫ్లో అంటే ఇది చెప్తారో చెప్పడం నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నాను, మీ లైఫ్లో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునరేషన్ అని కాలే కానీ ఇందాక నేను చెప్పాను కదా, జోష్ ఫిలిమ్స్కి చేసాం. ఇప్పుడు నేను దానికి ఎంత వాల్యూ కట్టగలను? అంటే జనరల్ వాల్యూ కట్టలేరు, దానికి వాల్యూ కట్టలేము. కొన్ని అంటే ఇనిషియల్ స్టేజ్లో జరిగే ఫిలిం వచ్చే మనకు ఆపర్చునిటీకి మనం వాల్యూ కట్టలేము. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ల్యాక్స్ అవుతున్నాయి. అంత పీరియడ్ నేర్పించి మళ్ళీ మన ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకు ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు, మాకు వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకే, అంటే జనరల్గా ఒక మెమరబుల్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 5 రూపీస్ వచ్చినా నాకు 5 రూపీస్ అప్పట్లో అది వచ్చింది, అట్లా మెమరబుల్ ఏమన్నా ఉంది? యా నాకు భీమిలీకి 60,000 ఎంత వచ్చారు వాళ్ళు, సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆ చెక్ అలా పెట్టుకో అంటే డబ్బులు డ్రా చేశాను, జిరాక్స్ తీసి పెట్టాను. ఫైన్. అవి అన్నీ చిన్న మెమరీస్ అన్న. లైక్ ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫర్దర్లో అయినా ఒక 30 ఇయర్స్ తర్వాత మనం చూపించుకుంటే వావ్ ఇది నాకు అప్పుడు వచ్చింది. అవునవును, ఇప్పుడు పెరిగి ఉంటుందిలే. ఫైన్, దట్స్ ఓకే, ఫైన్. అండ్ నాగ చైతన్య గారితో అగైన్ మళ్ళీ తండేలు చేశారు, ఆచార్య చేశారు, డాకు మహారాజు, అఖండ, అసలు బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాల్లో మాకు కనిపిస్తున్నారు. ఏదో ఒక రోల్లో డెఫినెట్లీ మీరైతే ఉంటున్నారు. సో ఇవన్నీ చేయటం అంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా సినిమాలు వస్తూ ఉన్నాయి, వాటి తగ్గట్టుగా రోల్స్ కూడా మేము మంచి పాయింట్ చేసే రోల్స్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? ఈ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? యాక్టర్కి ఒక మంచి రోల్ పడటం అనేది గుడ్ ఆపర్చునిటీ. దాంట్లో మనం ఎంతవరకు ఫిల్ చేసాము అన్నది ఆడియన్స్ రియాక్షన్, అది ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. బట్ ఆ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను చేసిన రోల్స్కి అఖండ అది ఎమోషనే, అది బరస్ట్ అయ్యే ఎమోషను. ఆచార్య సాఫ్ట్గా ఉండే ఎమోషను, కూల్గా ఉండే. దాని తర్వాత ఉగ్రం, అల్లా నరేష్ గారిది, అది క్వైట్ డిఫరెంట్ ఫిలిం. దాని తర్వాత తండేల్
నేను అప్పుడు దాకా ఏం జరుగుతూ ఉందంటే ఒక సీను ఒక 2-3 సీన్స్ లేదా ఒక ప్యాక్డ్ ఎపిసోడ్ వచ్చి క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంది. అలా జరుగుతున్న టైంలో నాకేం ఫీలింగ్ ఉండేదంటే యాజ్ అన్ యాక్టర్గా క్యాజువల్గా ఫ్రేమ్లో ఉంటే ఎలా ఉంటానో చూసుకోవాలని ఉంది నాకు. ఇప్పుడు నా క్యారెక్టర్ వచ్చిందంటే ఏదో ఒక యాక్ట్ చేస్తూనే ఉంటుంది, ఒక ఎమోషన్ ఓపెన్గానో స్లోగానో యాక్ట్ చేస్తూనే ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్గా కామ్గా ఉంటే ఏం చేస్తాను. ఇప్పుడు నాకు దివ్య పిల్లే నా వైఫ్ రోల్ చేశారు, నాకు పాప, మంచి సీన్స్ ఉన్నాయి. తర్వాత నుంచి క్యాజువల్గా నాగ చైతన్య గారు మిగతా వాళ్ళు క్యారెక్టర్లు మాట్లాడుతుంటే క్యాజువల్ కూర్చుని ఉంటుంది, ఈడు వింటుంటాడు, ఏదో రియాక్ట్ అవుతుంటే వద్దులేరా పోలేరా అలా అంటుండే క్యారెక్టర్. క్యాజువల్గా స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనుకున్న టైంలో పడింది తండేల్. ప్రాపర్గా సినిమా మొత్తం ఉంటాం, మనం డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సీన్లో డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటే రియాక్షన్లు ఉంటాయి, రియాక్ట్ అవుతుంటాం. మన బాడీ లాంగ్వేజ్ ఎక్కడో ప్రజెంట్ అవుతూ ఉంటుంది కదా స్క్రీన్ మీద. స్టెప్ అదిరిపోయిందన్న. థ్యాంక్ యూ. రియల్లీ అసలు మంచి వేసారు గట్టిగా. అంటే నాగ చైతన్య గారిని పక్కకు చూసేసి మీరు వచ్చి స్టెప్ వేసేసారు అక్కడ. అది ఆ క్యారెక్టర్ ఫ్లో. అది నాకు ఆ ఎమోషన్ నాకు అర్థమైంది. రియల్లీ ఎలా అనిపిస్తుంది అంటే నాకు తెలిసి అగైన్ ఒక 15 years తర్వాత జోష్లో చేశారు, మళ్ళీ అగైన్ 15 years తర్వాత తండేలో చేశారు ఆయనతో. మధ్యలో లైలా కోసం చేశారు. అండ్ అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఏంటి ఆయన చూసినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉండేది, అసలు మీరు ఆయనతో వచ్చి డ్యాన్స్ చేయడం అంటే మేము డ్యాన్స్ చేసేటానికి బాగా ఒక కెమిస్ట్రీ ఫామ్ అయింది. అంటే మీన్స్ బాగా క్లోజ్ అయ్యాం. అరౌండ్ ఫిలిం 60 days చేసాం తండేల్, కంటిన్యూగా డైలీ కలుస్తూనే ఉండేవాళ్ళం. బాగుండేది. చైతన్య గారు కూడా వెరీ కూల్. ఇప్పుడు లెర్నింగ్ ఉంటుంది కదా, మెచ్యూరిటీ లెవెల్స్ మారుతాయి. ఇప్పుడు జోష్ అప్పటికి లైలా కోసానికి ఇప్పటికి మారుతాయి, ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంటారు. పర్ఫార్మెన్స్ లెవెల్స్ చేంజ్ అవుతాయి, సీన్ని కన్జ్యూమ్ చేసుకునే వే మారుతుంటుంది. సో నాకు బాగా అనిపించింది ఏంటంటే తండ్రిలో జైల్లో బాబుకి ఫీవర్ వస్తుంది, బుడ్డు బాబు ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు మాలో ఒక క్యారెక్టర్ అతని కాళ్ళు రబ్ చేస్తూ ఉంటాడు. రబ్ చేస్తూ ఉంటే హీరో గారు నాగ చైతన్య భయ్య వచ్చి, కాదండి నాకు బాబుకి కదా మంచి రిలేషన్ ఉంది, నేను మనోడిని కాపాడటం కానీ దాని తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్లో కానీ మా ఇద్దరికి మధ్య కదా రిలేషన్ ఉంది, సో నేను అంటానులే అన్నారు. అసోసియేట్లు ఉండి పర్లేదండి వద్దు బాబా లేదు తను కాళ్ళు తీసుకోవటం మీరు తన లెగ్స్ పెట్టుకొని ఇలా అంటే ఆ ఓన్ చేసుకునే క్యారెక్టర్, ఆ చేంజ్ ఎవరు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ట్రాన్స్ఫర్ అవటం ఉంటుంది చూసారా, ట్రాన్స్ఫర్మేషన్ అవటం, అది అసలు అమేజింగ్, సూపర్ కదా, గుడ్ థింగ్.